కొంచెం పెట్టండి. అది పోయింది, ఏదో ఫ్రీజ్ అయింది. పోతున్నారు మీరు. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఈ డిబేట్ ఈ నగరానికి ఏమైంది అనే మీద నడవబోతుంది. వాస్తవానికి 2024-25లో దర్దాపుగా హైదరాబాద్ నగరంలోనే, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరంలోనే దాదాపుగా 2500కు పైగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అందులో ముఖ్యంగా మరి చూస్తే హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాలలో, గోడౌన్స్లలో, రెసిడెన్స్లలో, అలాగే చిన్న చిన్న ఫ్యాక్టరీస్లలో ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో తెలంగాణ ప్రాంతంలో 200 పైగా మరణాలు కూడా జరిగాయి. అనేక మంది గాయపడ్డారు, అనేక మంది అగ్ని ఆహుతి అయిపోయారు. 200 పైగా మంది చనిపోయారు, అనేక మంది గాయాల పాలయ్యారు. ప్రధానంగా ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడానికి కారణాలు ఏంటి? నిన్న ఏదైతే గుల్జార్ హౌస్లో సంఘటన జరిగిందో, ఒక పెరల్ షాప్, అందులో పెరల్ షాప్ సంబంధించింది, కిందనేమో షాప్, మీదనేమో రెసిడెన్షియల్ ఉండబట్టి ఒకే దారి, దానికి సంబంధించిన రావడానికి పోవడానికి ఒకే దారి, అది కూడా చాలా చిన్న అయినట్టు అందులో ఉన్నట్టు సందర్భంలో 17 మంది మృత్యువాత పడ్డారు. అందులో చిన్నారు సైతం ఉన్నారు. అగ్నిమాపక దళాలు వచ్చినప్పటికీ అక్కడ మార్నింగ్ కొంతమంది యువకులు, స్థానిక యువకులు కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ ప్రాణాలను కాపాడలేకపోయారు. చిన్నారులు, ఏడాదిన్నర పాటు, 2 ఏళ్ల పాటు చిన్నారులు 4 మృతి చెందినట్టు మనకు తెలిసినది. వాళ్ళ ఆ విషయానికి వస్తే మాత్రం, ఒక విషాదమైన విషయానికి వస్తే మాత్రం, వాస్తవానికి మున్సిపల్ అథారిటీలు, ఫైర్ సిబ్బందిలు ఎందుకు ఏం పని చేస్తున్నాయి? వారికి ఈ చిన్న చిన్న సందులలో కానివ్వండి, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ను పాటించకుండా వాళ్ళు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? ప్రధానమైన కారణాలు ఏంటి? పాత మస్తీలో ఒకసారి మనం చూసినట్టయితే అనేక ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో, నివాస ప్రాంతాలు కానీ, షాప్స్ కానీ, ఈ లాడ్ బజార్, చూడీ బజార్, అలాగే దానికి సంబంధించి ఇటు సర్దార్ మహల్, ఇటు నుంచి వస్తేనేమో మన షాలిబండ వైపు కానివ్వండి, ఇటు నుంచి పత్తర్గట్టి వైపు కానివ్వండి, చూస్తే మాత్రం దీవాన్ దేడ్లో గతంలో ఏదైతే జరిగిన అగ్ని ప్రమాదంలో ఎన్నో దుకాణాలు దగ్ధమయ్యాయి. ప్రాణ నష్టం జరగలేదు, కానీ 100 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దానంతటికి కారణం ఏంది? అగ్నిమాపక సిబ్బంది ఏం చేస్తున్నది? మున్సిపల్ అథారిటీలు అగ్నిమాపక సిబ్బంది ప్రతి 6 నెలలకు ఒకసారి పోయి అక్కడ ఇన్స్పెక్షన్ చేయాలి. సరైన పద్ధతిలో వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తున్నారా లేదా అనేది వాళ్ళు చూడవలసి ఉంటుంది. వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారా? ఈరోజు ఇన్ని ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగడానికి కారణాలు ఏంటి? దీన్ని నివారించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయవలసి ఉన్నది? చూడనట్టు వహిస్తున్న ఈ అగ్నిమాపక శాఖను, మున్సిపాలిటీ శాఖను ఏమన్నది చేయాలి, ఏం చెప్పాలి? ఈ విషయంలో ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే ఈ నగరానికి ఏమైంది. హైదరాబాద్ ప్రజలను హడలెత్తేస్తున్న అగ్ని ప్రమాదాలు. మార్నింగ్ గుల్జార్ హౌస్, ఈవినింగ్ చర్లపల్లి, సాయంత్రం మైల్దేరుపల్లి, కొంచెం సేపు ఆగితే ఇంకొక ప్రదేశంలో
ఇలాంటి ఘటనలు చేసుకుంటూనే పోతున్నాయి. తూతూ మంత్రంగా మనం ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూనే ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఎక్స్గ్రేషియా ఇస్తున్నది, కేంద్ర ప్రభుత్వం ఇంత ఎక్స్గ్రేషియా ఇస్తున్నది, వారు ఇలా దీనికి సేఫ్టీ ప్రికాషన్స్ గురించి నెక్స్ట్ టైంలో మనం ప్రికాషన్స్ తీసుకుందాం, కట్టుదిట్టం చేద్దాం అనే ఒక కేవలం మాటలకే పరిమితమవుతున్నారు. కానీ ఎలాంటి పటిష్టమైన బందోబస్తు కానీ చర్యలు కానీ ఎవరూ చేపట్టలేదు. అప్పటికప్పుడే ఏదైతే చెప్తున్నారో మేము ఫ్యూచర్లో వీరికి సంబంధించి ఇలా వీరికి చెప్దామనుకుంటున్నాం. ఒక 6 నెలల క్రితమే మనం ఒకసారి చూసాం. బాజార్ ఘాట్ ప్రాంతంలో యాసిడ్ నిల్వహించిన ఒక నివాస ప్రాంతంలో సెల్లార్లో యాసిడ్కు సంబంధించిన డ్రమ్లు అక్కడ స్టోర్ చేసి ఉండడంతో ఒక్కసారిగా ఫైర్ ఇన్సిడెంట్, దాని ద్వారా 7 మంది చనిపోయారు. మొత్తం ఇల్లు మొత్తం దగ్ధమైంది. అది టోటల్గా అది నివాస ప్రాంతం. అక్కడ ఎక్కడ కూడా ఫ్యాక్టరీస్ కానీ వేరే ఇంకా లేవు. ఆ నివాస ప్రాంతంలో అక్కడ ఆ యాసిడ్కు సంబంధించిన పెద్ద పెద్ద డ్రమ్స్ ఎట్లా అక్కడ నిల్వహించడానికి ప్రిజర్వ్ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దానికి ఎవరు ఎందుకు చూడలేకపోయారు? అదే క్వశ్చన్. మాల్దేవ్పల్లిలో అలాగే ఒక వితౌట్ లైసెన్స్ ఒక ఫ్యాక్టరీలో ఒక గోడౌన్లో యాసిడ్కు సంబంధించిన అది యాసిడ్స్కు కానివ్వండి లేకపోతే కెమికల్స్కు సంబంధించిన ఆ గోడౌన్స్ను నిల్వహించడంతో ఒక వ్యక్తి చనిపోయాడు, అనేక మంది గాయాలపైన కోట్ల రూపాయల ఆస్తి జరిగింది. అలాగే మనం చూసుకుంటా పోతే తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే జరుగుతుందో అదంతా చూసుకోపోతే మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు డిబేట్లు మనం కంటిన్యూస్లో విడదాం. ఈరోజు మనతో ఈ విషయంపై మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులైనటువంటి రామచంద్ర గౌడ్ గారు మనతోటి జూమ్ లింక్లో ఉన్నారు. అలాగే విశ్లేషకులైనటి ఉప్పల లక్ష్మణ్ గారు కూడా మనతోటి జూమ్ లింక్లో జాయిన్ అయిపోయారు. అలాగే నోబుల్ లైఫ్ సేవింగ్ సొసైటీ అనిత గారు మరి కొద్దిసేపట్లో మనతో జాయిన్ అయిపోతారు. అలాగే గోపు రమణారెడ్డి గారు, బీజేపీ నాయకులైనటువంటి గోపు రమణారెడ్డి గారు కూడా మనతోటి జాయిన్ అయిపోతారు. ఫస్ట్ ఒకసారి మనం ఉప్పల లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలంగాణలో యావత్తు తెలంగాణలో 2500కు పైగా అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. 200కు పైగా మరణాలు సంభవించాయి. అనేక మంది గాయాలపైనాయి. 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఈ విషయంపై మీరు ఇన్ని ఎలా విశ్లేషిస్తారండి? ఒకటి, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యము మామూలుగా ఈ బిల్డింగ్ విషయంలో కానీ నిర్మాణాల విషయంలో కానీ నిర్లక్ష్యం అనేది ఒకటి ఉంటుంది. రెండవది, మనం కూడా అంటే ప్రజలు కూడా ముందు జాగ్రత్త చర్యలు చాలా తీసుకోవాల్సిన అవసరం. ఇంకా అక్కడ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేవా అన్నది ఇప్పుడు రెంట్కి తీసుకోవాలన్నా కూడా లేదు, సొంత ఇల్లు అయినా కూడా సేఫ్టీ మెజర్స్ చాలా ఇంపార్టెంట్ కదా సిటీలో. ఇప్పుడు ఏమైంది, అది ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీ అంటే పురాతనమైనటువంటి భవనాలు అక్కడ ఉన్నవి. పురాతనమైన భవనాలు ఎలాగ ఉంటాయి? చిన్నగా ఉంటాయి. అది ప్లాన్డ్గా ఏమి ఉండవు. అయితే ఏంటంటే ఆ భవనాలకి గతంలో నిర్మాణాలు జరిగినప్పుడు వాటి వెనక ఖాళీ స్థలాలు, ముందు ఖాళీ స్థలాలు ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు అప్పట్లో వాళ్ళు నిర్మాణాలు చేపట్టినప్పుడు. ఇప్పుడు నగరం పెరిగే కొద్ది ఏమైంది, దాని వెనుక భవనాలు, ఇదేమో పురాతనమైన భవనం. ఈ భవనంలో ఏంది, కింద ఏమో షాపింగ్ కాంప్లెక్స్ షాపులు, పైన ఏమో రెసిడెన్స్. వీళ్ళు వ్యాపారస్తులు ఏం చేస్తారంటే 24 గంటలు బిజినెస్ మీద దృష్టి పెట్టినప్పుడు ఇల్లు కూడా పక్కనే ఉండాలా, పైనే ఉండాలా, ఇల్లు వెనక ఉండాలా, ఇట్లాంటి ఆలోచనలు చేస్తారు. చేసినప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు ఇది అదే ప్రాబ్లం కదా. అక్కడ ఆ ఇల్లు అవి చాలా పురాతనమైనవి, కింద షాపులు, పక్కన చిన్న ద్వారి, దాంట్లో నుంచి పైకి పోవడం, ఏ మెజర్స్ లేవు అక్కడ. సరే, వాటిని మనం ఏం తప్పపట్టగలుగుతాము? ఇప్పుడు అవి ఎప్పటి నుంచో ఉన్నవి, వాటిని కూల్చి కొత్తగా నిర్మాణం అట్లా ఉండదు. కొన్ని వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భవనాలు ఉన్నాయి, రెంట్కు తీసుకుంటారు. అవి కూల్చాలంటే వక్ఫ్ బోర్డు నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, కూల్చి మళ్ళీ కొత్తగా కట్టాలి. అరే ఏమంటారు, పాత భవనాలు కూల్చకూడదు అంటారు. అవి అలా
అలాగే ఉండాలి అంటారు. అలాగే కొన్ని వాటి మీద రైట్స్ అనేటివి ఉండవు, పురావస్తు శాఖ పరిధిలో కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ మున్సిపల్ అధికారులు ఏదైనా పరీక్ష అంటే ఎప్పుడైనా వాటిని పరిశీలించి ఈ మెజర్స్ ఇలా ఉండాలి అని వాళ్ళు గైడ్ చేసి చెప్పగలుగుతారంటే వాళ్ళు చెప్పరు, వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయరు. అక్కడ అంటే మనం అనకూడదు, కానీ ఓల్డ్ సిటీ అంటే ఏమైపోయిందంటే అదేదో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలాగా, సమాజానికి ఏదో సంబంధం లేదు అన్నట్టుగా అక్కడ ఎవరు మేము హెల్మెట్ పెట్టుకుని అడగకూడదు, మేము నలుగురు రైడింగ్ చేసిన 2 వీలర్లు అడగకూడదు, మేము ట్యాక్సులు కట్టము, మేము కరెంటు బిల్లులు కట్టము, ఇలాంటి వాతావరణం అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే అంటే రెండు వైపులా చెప్తున్నా, అధికారులు కూడా చొరవ తీసుకోకపోవడానికి వాళ్ళకు భయం కూడా. అక్కడ ఏమైనా చర్యలు చేపడితే గొడవలు అవుతాయేమో మనకెందుకు అని చెప్పి పట్టించుకోకుండా ఉంది. చూసే అక్కడ పోయి మనం చూస్తే ఇప్పటికి కూడా ఎంత చిన్న గల్లీలు ఉంటాయి అంటే అసలు మీరు ఏ గల్లీలు ఎట్టబోతున్నామో ఎవరు ఎక్కడున్నారో కనుక్కోవడం కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఇదేమో మెయిన్ రోడ్డు, చార్మినార్ కు పోయేటువంటి ఇది రోడ్డు, ఇరువైపులా పాత భవనాలు ఉన్నాయి, పురాతన భవనాలు, ఇరువైపులా షాపులు ఉన్నాయి. వీళ్ళు వ్యాపారస్తులు ఆ కింద షాపులు పెట్టుకొని పైనే ఉండాలని అనుకోవడం ఒకటి. రెండోది పైన ఉండటం పనే సరే, బంధువులు వచ్చారు, 4 ఫ్యామిలీలు వచ్చాయి ఇతర ప్రాంతాల నుంచి, అంటే ఎక్కువగా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చారని చెప్తున్నారు. అంతమంది ఎట్లా అకామిడేట్ అయ్యి అందులో ఉండగలుగుతారు? ఎందుకు వాళ్ళందరినీ అక్కడ పెట్టుకున్నారు? ఏమో హాయిగా నా హోటల్లో 4 రూములు బుక్ చేసి 2 రూములు బుక్ చేసుకోవచ్చు కదా. ఇంకా కొత్త ఇండ్లు నిర్మాణాలు జరిగాయి, కొద్ది రోజుల్లోనే ఆ కొత్త ఇల్లు కూడా మారాలని నిర్ణయించుకొని ఉన్నారు, ఈలోగా వాళ్ళు వచ్చారు అని మనకు అంటే పేపర్లలో వస్తున్న వార్తలు బట్టి చెప్తున్నాం. అది ఎంతవరకు ఏమో తెలియదు. ఇక్కడ మనం కూడా కక్కుర్తి పడకూడదు. ఒకటి, ఈ జాగ్రత్తలు తీసుకోలేదు, వాళ్ళ జాగ్రత్తలు తీసుకోలేదని నేను అనుకుంటున్నా. ఇవాళ ప్రాణాలు పోయిన తర్వాత మనం అందరూ బాధపడి, కుటుంబ సభ్యులు బాధపడి, మనము బాధపడి, ఒరే ఓల్డ్ సిటీలో దారుణంగా జరిగింది అని చెప్పి, అదే ఇంకా ఇతర మతస్థులు వాళ్ళకిన జరిగింటేది ఇంకా పెద్ద ఇష్యూ అయ్యేది, ఏదో జరిగింది, ఏదో కుట్ర అని చెప్పి. సరే, ఇప్పుడు ఇంకా మెజర్స్ ఏం తీసుకుంటారు? ఇప్పుడన్నా అంతమంది చనిపోయిన తర్వాత అక్కడ సేఫ్టీ మెజర్స్, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఇప్పుడు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దాని మీద కూడా ఇంకా ఏం పూర్తి వివరాలు ఏం చెప్పడం లేదు. షార్ట్ సర్క్యూట్ అయిందా, మీరు అన్నట్టు అక్కడ ఏదో ఆయిల్ సంబంధించిన డ్రమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏసీకి కంప్రెషర్ లో గ్యాస్ ఉంటది, ఆ కంప్రెషర్ దానికి కూడా మంటలు అంటుకున్నప్పుడు ఆ గ్యాస్ బయటకు వస్తుంది పగిలి, ఆ గ్యాస్ బయటకు వచ్చేప్పుడు పొగలు మంటలు విస్తృతంగా వెళ్ళిపోతాయి. అలా వెళ్ళాయా? ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడైతే మళ్ళీ చెప్తున్నా, చార్మినార్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపార సంస్థలు, రెసిడెన్సీ క్వార్టర్స్ అన్ని కూడా చెక్ చేసి ముందు జాగ్రత్త చర్యలు అంటే సేఫ్టీ మెజర్స్ తీసుకొని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైనా కళ్ళు తెరిస్తే ప్రభుత్వం మంచిది. రైట్ సార్, ఇదే విషయంపై మనం రామచంద్ర గౌడ్ దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ నాయకులైనటువంటి స్పోక్స్ పర్సన్ రామచంద్ర గౌడ్ గారు ఇప్పుడు చెప్పండి, మనకు సంబంధించిన ఉప్పల్ లక్ష్మణ్ గారు చెప్పారు, పాత బస్తీలో ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రధాన కారణాల వల్ల ఏదైతే ఇరుకిరిక సందులలో, ఇరుకిరిక గల్లీలలో, అక్కడ ఏదైతే రెసిడెన్షియల్ ఏరియాలో ఒక ఇంట్లో ఒక 4 ఉన్న చోట 15 మంది 17 మంది గుమికూడ వల్ల, అలాగే షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతరతర కారణాలు ఏదైనప్పటికీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్తున్నారు. కానీ మనం చూసినట్లయితే నేక్నాంపూర్లో ఒక స్క్రాప్ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది చనిపోయారు. బాలనగర్లో ఒక కంపెనీలో సంబంధించిన అగ్ని ప్రమాదం జరిగి అనేక మంది చనిపోయారు, అనేక మంది గాయాలయ్యాయి. అలాగే సంబంధించి మైల్దేవులపల్లిలో మనం చూస్తే అక్కడ కూడా సంఘటన జరిగి ఒక వ్యక్తి చనిపోయాడు, అనేక మంది గాయాలయ్యాయి. మనం ఇంకొకసారి చూస్తే గతంలో మనం ఒకసారి చూసినట్టయితే మొత్తం యావత్ తెలంగాణలో కేవలం ఒక పాత బస్తీని మనం టార్గెట్ చేసుకొని మనం వెళ్ళవలసిన సంబంధించింది. కాకపోతే తెలంగాణ యావత్తు ప్రాంతంలో దాదాపుగా 7,000కు పైగా 2024-25లో 7,000కు పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. గ్యాస్ సిలిండర్స్ పేలాయి, లేకపోతే ఇంకా షార్ట్ సర్క్యూట్స్ అయ్యాయి, అనేక కారణాలు ఏదైనా కావచ్చు.
కానీ ఈ విషయంపై యాక్చువల్లీ ఏదైతే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏదైతే తీసుకోవాల్సి ఉన్నదో, అలాగే సామాన్యమైన వ్యక్తుల బాధ్యత కూడా ఇంత చాలా వరకు ఉన్నది. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక సతూతు మంత్రంగా వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రీషియా లేకుంటే 3 లాక్ రూపీస్ ఎక్స్గ్రీషియా ఇది సరిపోదు కదా. ప్రామాణం విలువ కేవలం 5 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు కట్టలేకపోతాం కదా. ఈ విషయంపై రామచంద్ర గౌడ్ మీరేమంటారండి? నమస్కారం సార్ అందరికీ. ఈ దుర్ఘటన అనేది బాధాకరం, జరగాల్సింది కాదు. అది ప్రకృతిలో అనుకోకుండా జరిగిందా లేకుంటే కారణాలు ఏమున్నాయా విశ్లేషణ చేస్తే దాన్ని తెలుసుకుంటే బాగుంటుంది. ఈ జరిగిన సంఘటన వెంటనే 10-15 నిమిషాల లోపలనే అధికార యంత్రాంగం వెళ్ళడం జరిగింది అక్కడ. అదే రకంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం జరిగింది అనే దాని మీద విచారణ జరిగి వాళ్లకు అంటే భవిష్యత్తులో జరగకుండా ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో చేస్తే బాగుంటుంది. దీన్ని రాజకీయం చేయకుండా దీంట్లో కిషన్ రెడ్డి గారు రాజకీయ పరంగా కొన్ని మాటలు మాట్లాడడం బాధాకరం. అతను అంటే చనిపోయిన వాళ్ళ మీద ఏదో రాజకీయం చేయడం అనేది కాదు. నిజానికి కూడా ఇక్కడ మన తెలంగాణ ప్రాంతం అనుకోండి, భారతదేశం హిందుస్థాన్ అనుకోండి, ఆర్థికంగా కొన్ని అభివృద్ధి లేక కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకుండా చిన్న చిన్న గదులలో కొంతమంది ఉంటున్నారు. దాని గురించి శాశ్వత పరిష్కారం చూడండి. మరి ఇంకోటి, పర్మిషన్స్ ఇచ్చే ముందు కూడా డిహెచ్ఎంసీ అనుకోండి, ఫైర్ స్టేషన్ అనుకోండి, ఇంకేమైనా సరే ప్రభుత్వ పరంగా కూడా కూలంకషంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అంటే భవిష్యత్తులో సేఫ్టీ గురించి ఆలోచన చేసి అవి జరగకుండా ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా దీన్ని ఖచ్చితంగా ఒక ప్లాన్ అంటే టౌన్ ప్లానింగ్ అనుకోండి, గ్రామాలలో అనుకోండి, ఎక్కడైనా సరే ప్లాన్ ప్రకారము కొత్త ఇళ్లకు చేయడం జరుగుతుంది. కానీ పాత ఇళ్లను కూడా పరీక్షించి అవి నివాస యోగంగా ఉంటుందా, నివాసానికి అనుకూలంగా ఉంటుందా, ఇబ్బందికరంగా ఉంటుందా, ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు ఎట్లా ఉంటుంది అనే ఆలోచన చేస్తే కూడా బాగుంటుంది. ఈ గత సంవత్సరంలో గుజరాత్లో కూడా ఒక ఫైరింగ్ స్టేషన్ జరిగి 30 మంది చనిపోవడం జరిగింది. యూపీలో కూడా జరిగింది. కానీ అది అలాంటి సంఘటనలు జరగకుండా దానికి ముందు జాగ్రత్త చర్యగా ఏం తీసుకుంటే బాగుంటుంది. దీనికి ప్రత్యేకంగా కొంతమంది దీని గురించి అంటే నిపుణులతోని చర్చించి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ కూడా అభిప్రాయం. పార్టీ పరంగా ఒక విషయం చెప్తున్నాం, ఇది అనుకోకుండా జరిగిన సంఘటనకు వెంటనే అధికారులు అనుకోండి, పార్టీ పరంగా పొన్నం ప్రభాకర్ గారు వెంటనే పోయి దానికి సంబంధించిన వాళ్ళను ఆదుకొని వెంటనే హాస్పిటల్ తీసుకుపోవడం, తర్వాత చర్యలు తీసుకుంటున్నారు నిజమే. కానీ ముందు జాగ్రత్త చర్యగా భవిష్యత్తులో జరగకుండా దానికి ఏం చేస్తే బాగుంటుందని మీ అంటే సలహాలు తీసుకుంటే బాగుంటుంది. భవిష్యత్తులో జరగకుండా కూడా చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఇదే విషయంపై మరొకసారి మనం లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మన రామచంద్ర గౌడ్ చెప్పారు, అంటే ఒక పార్టీకి సంబంధించిన ఒకరికి సంబంధించిన ఒక మినిస్టర్ వచ్చినాక, ఒక ఎమ్మెల్యేలు వచ్చినాక వారు దీన్ని మతపరంగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశారు. అది బాగలేదంటాను. ఈ శవాల మీద రాజకీయాలు చేసే బదులు వాస్తవానికి అక్కడ వాస్తవాలు ఏమున్నాయి, అక్కడ జరిగిన సంఘటనకు దీనికి ఎందుకు కారణం ఏమున్నది అని అన్వేషించకుండా ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా, ఒక మతాల మీద చిచ్చు పెట్టే విధంగా రాజకీయ పార్టీలు ఈరోజు వ్యవహరిస్తున్నాయని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఈ ఇష్యూలో ఎవరైనా మతాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించలేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బాధ్యత గల హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏ పార్టీ నాయకులైనా కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి అక్కడ పోయి పరిశీలన చేయడంలో, బాధితులను పరామర్శించడంలో తప్పే లేదు. అయితే ఒకవేళ వాళ్ళు రాజకీయ కోణంలో ఏదైనా మాట్లాడితే మాత్రం అది తప్పు. ఎవరు మాట్లాడినా కూడా తప్పే. ఈ పరిస్థితుల్లో అలాంటి ఆలోచన చేయకూడదు, అలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడారు పద్ధతి ప్రకారమే మాట్లాడుకోవాలి. అక్కడ అంత పెద్ద సంఘటన జరిగింది. ఒక సున్నితమైన ప్రాంతం కూడా ఉన్నది. అది ఒక చాలా సెన్సిటివ్ ఏరియా. అది ఆ సెన్సిటివ్ ఏరియాలోనే ఈరోజు ఇలా మాట్లాడడం. ఇంకొక చాలా మంచిగా విషయం ఏంటంటే, మార్నింగ్ ఎప్పుడైతే కొంతమంది యువకులు ఆ ప్రేయర్ చేసిన తర్వాత వస్తున్నారో, ఎప్పుడైతే వాళ్ళు అక్కడ పొగ చూశారో, పొగ చేసిన మరుక్షణమే పోయి ఆ రెస్క్యూ ఆపరేషన్లో ఫైర్ ఆఫీసర్స్ రాకమునిపే వాళ్ళు రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేసి చొచ్చుకు వెళ్ళిపోయారు. మొత్తం ఎప్పుడైతే వస్తుండే స్మోక్ వస్తున్న సమయంలోనే వారు లోపలికి పోయి కొంతమందిని రక్షించడం కూడా జరిగింది. దాన్ని ద ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ఆల్సో అప్రిషియేట్ వాట్ ఈస్ ద రెస్క్యూ ఆపరేషన్ డన్ బై ద పీపుల్, ద యంగ్ స్టార్స్. సో ఈ విషయంలో మీరేమంటారండి?
చెయ్యాలి. ఇప్పుడు మానవ సహజం అది. ఇప్పుడు Yes. ఏంటంటే ఇప్పుడు మనం తెలంగాణ కళ్ళ ముందట సంస్కృతికి ఏదైనా నిదర్శనం అని చెప్పండి సార్. ఆ, అది మన కళ్ళ ముందట ఏమైనా జరుగుతుందంటే ఎవరు మతాలు కులాలు చూడరు, వెంటనే ఆదుకునే ప్రయత్నాలు చేస్తారు, ఎవరైనా చేస్తారు. అది అలా చెయ్యాలి కూడా. ఇప్పుడు రాజకీయ నాయకులు వాటిని అవకాశాలు తీసుకొని ఏదో ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే కరెక్ట్ అయితే కాదు. కానీ ఎవరైతే ఏముంది ఇప్పుడు అక్కడ అక్కడ అన్ని మతాల వారు, జైన్ మతం కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ అందరూ జీవిస్తున్నారు అక్కడ. అందరికీ వ్యాపారాలు ఉన్నాయి ఇక్కడ. అందరూ కలిసిమెలిసే ఉంటున్నారు. ఎప్పుడో ఒకసారి ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరగచ్చేమో, కానీ ప్రధానంగా పెద్ద పెద్ద సంఘటనలు చాలా కాలం నుంచి జరగటం లేదు. గత ప్రభుత్వం కూడా మత సామరస్యం పాటించింది, జాగ్రత్తలు తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా మత సామరస్యాన్ని కోరుకుంటది. ఎవరిని రెచ్చగొట్టరు వాళ్ళు కూడా. ఏ పార్టీ కూడా, ఈవెన్ బీజేపీ కూడా రెచ్చగొట్టకూడదు. అది రాజకీయాలకు సంబంధం లేని అంశం ఇది. మానవత్వానికి సంబంధించిన అంశం ఇది. ఆ మానవత్వానికి సంబంధించిన అంశంలో ఎవరు చనిపోయినా, ఎవరు బాధపడుతున్నా, ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది. కానీ దాన్ని రాజకీయంగా రాజకీయ గొడవలు జరిగాయి, అది వేరు. అది రాజకీయంగా ఎవరైనా ఉపయోగించుకుంటారు అంతే తప్ప ఈ సంబంధం ఏముంది? వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచో వచ్చారు పాపం, సెలవులు అని చెప్పి వచ్చారు, ఈ గృహ ప్రవేశాలు ఉన్నాయని వచ్చారు. అయితే కాకపోతే ఒక మిస్టేక్ జరిగింది. వాళ్ళంతమందిని ఒకే ఇంట్లో పెట్టుకోవడం కాకుండా వాళ్ళకు రూమ్లు బయట లాడ్జీలో రూమ్లు బుక్ చేసి ఉంటే కొంత ప్రమాదం తగ్గేది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా, నాగరాజు గారు చెప్పినట్టుగా, అక్కడ దామోదర్ రాజనరసింహ గారు కూడా అక్కడికి వెళ్ళారు. పొన్నం ప్రభాకర్ తక్షణమే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన సమయంలోనే అక్కడ లోకల్ ఎమ్మెల్యే, కార్పొరేటర్ కూడా అక్కడ వెళ్ళారు. అయితే ఆ సమయంలోనే మనం ఒకసారి ఫైర్ సర్వీస్ సంబంధించిన వారిని, మున్సిపల్ అథారిటీని వారిని నిలదీయడం కూడా జరిగింది. అసలు ఎలా పర్మిషన్ ఇచ్చారు, ఎలా వీళ్ళు ఇట్లా ఒక్క స్టేట్స్ మీద, అంటే 1 మీటర్ కూడా లేదా ఆ స్టేట్ సంబంధించింది. ఆ ప్రాంతంలో రాకలు పోకలు అన్నీ అదే దాంట్లో జరుగుతాయి. కిందనేమో ఆ కమర్షియల్ కాంప్లెక్స్, మీదనేమో రెసిడెన్షియల్ కాంప్లెక్స్. దీనికి సంబంధించిన పర్మిషన్స్ ఎలా వచ్చాయి అని వాళ్ళు కూడా అక్కడ ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంపై మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం అక్కడ కొట్టించినట్టు కనబడుతుంది. ఇంతకుముందు గతంలో మనం దివాన్దేవుడి ప్రాంతంలో మనం చూసాం, లోపలికి వెళ్ళే దారి సైతం అక్కడ లేదు. ఒకే ఒక్క దర్వాజా ఉన్నది, అది దివాన్దేవుడి పత్రగట్టి వైపు నుంచి వెళ్ళి, మన మదీనా బిల్డింగ్ నుంచి వెళ్ళి వెళ్తే అదొక్కటే. దాంట్లో ఒక పెద్ద లారీ కూడా దాంట్లో ఇరుకైన సందు, కానీ లోపల మొత్తం షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఇంత పర్మిషన్స్ ఎలా ఇవ్వగలుగుతున్నారు వీరు? దీని మీద మీరేమంటారండి? యాక్చువల్గా ఇది మనకు ఆర్థిక పరిస్థితులు సరిగా లేక, సార్, ఆర్థికంగా లేకుండా కొంతమంది బీద వాళ్లకు అది ఇబ్బందికరంగానే, కానీ ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఓపెన్ ప్లేస్ లో అన్ని నామ్స్ ప్రకారం కట్టుకోగలుగుతారు. అది కొత్తగా, కానీ వీటికి కూడా చెక్ చేసి పురాణంగా ఉండే వీటిని డిస్మెంటల్ చేస్తే బాగుంటుంది. అలాంటివి ఏమన్నా ఉన్నాయి, ఇది కొత్తది ఏమన్నా ఉన్నది, ఈ కొత్తది ఏ రకంగా పర్మిషన్స్ ఇచ్చిండ్రు దాని మీద కూడా విచారణ చేసి భవిష్యత్తులో ఇలాంటి పర్మిషన్లు ఇవ్వకుండా బాగుంటుంది. ముఖ్యంగా ప్రజా ప్రాణాల కంటే మిక్కిలిది ఏం లేదు. ప్రాణాలు పోకుండా, ప్రాణాలు ఉంటేనే మనం అన్ని సాధించగలుగుతాం, సంపాదించుకోగలుగుతాం, అన్నీ బాగుంటాయి. కానీ ప్రాణానికి ముఖ్యంగా ఉండేటట్టు వాళ్ళకు రక్షణగా, ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా కొత్త ఇండ్లు పర్మిషన్లు ఇచ్చినప్పుడు, ఎక్కడైనా పర్మిషన్ ఇచ్చేటప్పుడు అన్ని నామ్స్, అన్నది పద్ధతులు, ఫైర్ కు సంబంధించి, రవాణాకు సంబంధించి ఎలాంటిది ఇబ్బంది లేకుండా, ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినా కానీ ఏం జరగకుండా ఉండే రకంగా ముందు జాగ్రత్త చర్యగా పర్మిషన్లు ఇస్తే, జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. అదే రకంగా ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా చూసి అన్ని రకాలుగా చూసిస్తే బాగుంటుంది. ఈ మధ్యలో కొన్ని కెమికల్స్ కూడా వాళ్ళు చేసే పనులలో కొన్ని కెమికల్స్ కూడా వాడడం జరుగుతుంది. దాంట్లో కూడా కెమికల్స్ వాడే మన జరిగిందా దాని గురించి కూడా విచారణ చేయండి. ఎందుకంటే కెమికల్లో కొన్ని ఏంటంటే గాలికి కూడా మంటలు వచ్చేది ఉంటుంది. తర్వాత ఆ కెమికల్స్ తో కూడా ఫైర్ అవ్వడానికి కొన్ని ఆస్కారాలు ఉంటాయి. మరి వాళ్ళు చేసే పనులలో అలాంటిది ఏదన్నా ఉందా, అలాంటిది ఏదన్నా ఉంటే దానికి తగిన జాగ్రత్తగా భవిష్యత్తులో ఏదైనా జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. వాళ్ళు చేసే పనులలో వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేసే దాంట్లో వాళ్ళకి తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు. మరియు వాళ్ళు వాడే వస్తువులను కూడా కొంతమంది కెమికల్స్ వచ్చే దాంట్లో కూడా రక్షణగా చూసి దాన్ని ఇబ్బందికరంగా లేకుండా చేస్తే బాగుంటుందని చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు మనం ఒకసారి మన మిత్రుడైనటువంటి లక్ష్మణ్ గారు, రాజకీయం చేయకుండా అనుకోకుండా జరిగిన సంఘటన, ప్రభుత్వం కూడా 5 లక్షలు ఎక్స్గ్రేషన్ చెల్లించడం జరుగుతుంది వాళ్ళకు. అది
అది ఆర్థికంగా కొంచెం వాళ్ళకు ఒక విషయంలో కొంచెం ఆర్థికంగా సహాయపడ్డట్టు ఉంటుంది, కానీ దానికి అది ఎక్స్గ్రేషియా మాత్రం దానికి పరిహారం కాదు. దీనికి సంబంధించిన సరైన ప్రణాళికలు చేపడితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందని మనం అనుకుందాం. కాకపోతే లక్ష్మణ్ గారు ఇంకొక విషయం ఏంటంటే, మహేంద్ర షోరూంలో కూడా ఇంతకుముందు అగ్ని ప్రమాదం జరిగింది. అలాగే ఒక సంబంధించి మనం చూస్తే అది రత్నదీప్ మార్కెట్లో కూడా ఇంత పెద్ద మార్కెట్ అండి, దానికి సంబంధించిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటే సమయంలోనే ఇంత పెద్ద ఒక ప్రమాదం జరిగింది. అక్కడ కూడా ₹1 కోటి దాకా నష్టం వాటిల్లింది. అలాగే నాని కార్స్ షోరూంలో కూడా ఇలాగే ఒక కన్సల్టెన్సీలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. మనం చూస్తే మోడా మార్కెట్లో కూడా జరిగింది. అలా అన్నీ పోతున్న సమయంలోనే మనం కేవలం ఈరోజు ఈ అగ్ని ప్రమాదం జరిగింది, దీంట్లో చర్యలు చేపడుతున్నామని చెప్పి చర్లపల్లిలో మాత్రం దారుణం అండి. అక్కడ ఒక ఫ్యాక్టరీలో ఇంత పెద్ద చోటు చేసుకోవడం, చనిపోవడం కూడా జరిగింది. అలాగే మనకు చూస్తే బోయిగూడలో మనం అంత పెద్ద స్క్రాప్ గోడౌన్లో జరిగింది. అప్పుడు కూడా ప్రికాషన్ తీసుకోకపోతే 11 మంది చనిపోయారు. అంటే వాస్తవానికి మన ప్రభుత్వాలు, అది గత ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వమే కానీ, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్, దీంట్లో ప్రధానంగా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నది అంటే మా దగ్గర ఇబ్బంది కొరత ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మాకు కావాల్సినంత సిబ్బంది లేకపోవడంతో మన సరే పద్ధతిలో మనం వీఆర్ అనేబుల్ టు రష్ ఆన్ ద స్పాట్ విత్ అవర్ మ్యాక్సిమం ఏదైతే ఫోర్స్ ఉన్నదో ఆ ద్వారా పోలేకపోతున్నాం అని చెప్తున్నారు. దీని మీద మీరేమంటారండి? ఇప్పుడు ఇక్కడ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళ దగ్గర సరైనటువంటి మంటలు ఆర్పేటువంటి ఆక్సిజన్ లేవు అనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వము ఒకవేళ ఏదైనా కొరత ఉంటే గనక అది నిధులు శాంక్షన్ చేసి వాటిని సమకూర్చాల్సిన అవసరం ఉంటది. అది అక్కడ ఏమైపోతుందంటే కింది లెవెల్లో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, పై లెవెల్లో శాంక్షన్ చేయరు, ఇలా జరుగుతుంటుంది. గవర్నమెంట్ అంతా అలాగే ఉంటుంది, ప్రతిదీ అంతే ఆలస్యం చేస్తారు. ఏదైనా ఇష్యూ అయినప్పుడు మెడకు చుట్టుకున్నప్పుడు అప్పుడు కళ్ళు తెరుస్తారు, అంతవరకు తెరవరు వాళ్ళు. ఏదైనా ఒక పెద్ద ప్రమాదమే జరిగింది అనుకోండి, దాన్ని ఎదుర్కోవాలంటే కావాల్సిన సామాగ్రి అంతా ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండాలా లేదా? ఉండవు. కొన్ని తగ్గిపోతాయి, కొన్ని రిపేర్కి వస్తాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకొని చెయ్యరు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే ఈ అగ్ని ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశాలు ఉన్న వాటి విషయంలో అది ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్లు ఇచ్చేటప్పుడు అన్ని వెరిఫై చేసుకొని ఇవ్వాలి. ఒకటి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వైలేట్ చేస్తారు, తనిఖీ చేయాలి. ఒకటి అప్పుడప్పుడు ర్యాండమ్ తనిఖీలు చేసుకుంటూ ఉండాలి. మనం ఇచ్చిన పర్మిషన్ మేరకు వాళ్ళు నడుచుకుంటున్నారా లేదా అది చెయ్యరు. అన్నిటికీ మూలం అవినీతి. ఆ డబ్బులు ఇచ్చేస్తే చాలు, వాడు విజిట్ కూడా చేయకుండా వెళ్ళిపోతుంటాడు అంతే. లేదా నిలమాములు పంపించే చాలు ఊరు. ఇప్పుడు ట్రాఫిక్ ఇది ఉంటుంది, ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి. ఓల్డ్ సిటీలో బిజినెస్ టైం ఉంటది, ఆ గల్లీలలో పోలీసులు జనాలు విపరీతంగా వెహికల్స్ అన్ని వచ్చేస్తాయి. బిజినెస్ లో ఒక్కోసారి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే బిజినెస్ జరగవు, నెలమామూలు ఇస్తారు పోలీసులకి, వాళ్ళు అసలు రాను కూడా రాను, తోసుకొని పోతుంటారు ఒక్కోసారి. అలాగే ఇప్పటికైనా చార్మినార్ చుట్టూ ఉండేటువంటి అన్ని షాపులు సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారా లేదా, ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఏం చేయాలి, ఆ పరిధిలో ఉన్నటువంటి ఈ ఫైర్ స్టేషన్ ఉంటుంది, ఆ స్టేషన్ లో అన్ని వసతులు ఉన్నాయా లేవా, అన్ని పరికరాలు ఉన్నాయా లేదా అని ఇన్స్పెక్ట్ చేసి జాగ్రత్త పరచాల్సిన అవసరం. ఇంకా పారిశ్రామిక వాడల్లో అంటే విపరీతంగా జరుగుతాయి, ఎందుకంటే అన్ని వైలేట్ చేస్తారు వాళ్ళు, లెక్క పెట్టరు, వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వ్యవహరిస్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని చోట్ల ఏమైపోతుందంటే కొన్ని కెమికల్స్ ఏదైనా తయారు చేసే వాటికి, లేదంటే బిజినెస్ చేసేవాడు, కెమికల్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే పెట్టుకుంటున్నారు రూముల్లో. ఆ ప్రమాదం జరిగితే ఏమైపోతుంది, వాడికి వాడిపోతాడు, పక్కింటి వాళ్ళు వాళ్ళందరూ పోతుంది. ఎవరు దాని పక్కింటి వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా, అరే ఈ కెమికల్ సంబంధించిన ఇక్కడ పెట్టి వ్యాపారం చేస్తున్నాడు, ఇది కమర్షియల్ ఏరియా కాదు, రెసిడెన్షియల్ ఏరియా, కంప్లైంట్ చేద్దామని చేస్తారా? ఎవరు చేయరు. ప్రజలు కూడా అలాగే ఉన్నారు. అలాగే వానికి బుద్ధి ఉండాలి కదా, అరే ఇక్కడ ఏమైనా జరిగితే రేపు పొద్దున ఇబ్బంది పడతాము అనేది ఉండాలి కదా. ఇక్కడ వద్దు, ఎక్కడైనా బయట గోడలు తీసుకొని పెట్టుకున్నామని పెట్టుకోరు. ఎందుకు? గోడల్లో పెడితే మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకురావాలా, మళ్ళీ సప్లై చేయాలా, దానికి ఖర్చు అవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది, ఇవే ఆలోచిస్తారు. అవన్నీ
అక్కడే పెట్టుకుంటారు. అవన్నీ ఎవరు అక్కడ ప్రజలు ముందు కంప్లైంట్ చేయగలిగితే యాక్షన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. ముందు ప్రజలు కంప్లైంట్ ఉంది, అలాగే వాడు పెట్టుకునే వాడికి బుద్ధి ఉండదు. మూడోది అవినీతి. ర్యాండమ్ తనిఖీలు చేయాలి. వీళ్ళు తనిఖీలు చేస్తారా? చేయరు. ఇప్పుడు మున్సిపల్ అధికారులు చేయాలి, ఫైర్ సేఫ్టీ అధికారులు చేయాలి, చేస్తారా? చెయ్యరు. అందువలన అందరినీ సమన్వయం పరుచుకొని చేయగలడానికి ప్రభుత్వ పెద్దలు కూడా, అంటే రాజకీయ నాయకులు కూడా సివియర్ యాక్షన్ తీసుకోవాలట వాళ్ళ మీద, పనిచేయని వాళ్ళ మీద. రైట్ సార్. ఇదే విషయంలో ఇంకొకసారి రామచంద్రగౌడ్ దగ్గర వెళ్దాం. రామచంద్రగౌడ్ గారు, మనకు సంబంధించిన నేషనల్ బిల్డింగ్ కోడ్ ఎన్బిసి ప్రకారం 2016 ప్రకారం మనం 15 మీటర్ల కన్నా ఎక్కువ ఏదైతే బిల్డింగ్ వాళ్ళు నిర్మిస్తారో ఆ విషయానికి సంబంధించిన ఖచ్చితంగా దాని మీద ఫైర్ సేఫ్టీ నుంచి వెళ్ళి మనకు పర్మిషన్ తీసుకోవాలనే ఒక నిబంధన ఉంది. కానీ ఆ నిబంధనను తొంగలో పెడుతూ ఈరోజు 15 మీటర్లు కాదు కదా, 30 మీటర్లు అయినా కూడా వాళ్ళు పర్మిషన్ సేఫ్టీ ప్రికాషన్స్ సంబంధించిన ఎవరు కూడా వాళ్ళు అక్కడ పర్మిషన్స్ తీసుకుంటలేరు, సరి అయిన గైడెన్స్ కూడా తీసుకుంటలేరు. ఈ విషయంలో అనేక మార్లు రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది, కానీ వారికి మున్సిపల్ అథారిటీ మాత్రం ఏది కూడా దాన్ని పాటించలేదు. ఈ విషయంలో మీరేమంటారండి? ప్రతి విషయంలో కూడా నామ్స్ ప్రకారం, పద్ధతి ప్రకారం తీసుకుంటే బాగుంటుంది. వ్యాపారాలు చేసేటప్పుడు కూడా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఖచ్చితంగా ఇలాంటిది అనుకోకుండా జరిగే సంఘటనలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏ ప్లాన్గా చేసుకుంటే బాగుంటుంది, ఏ నామ్స్ ఏ పద్ధతిలో ఉంటుందో ఆ రకంగానే పర్మిషన్ తీసుకోవాలి. దానికి జిహెచ్ఎంసీ అంటే మున్సిపల్ వాళ్ళు అయినా సరే, తర్వాత ఫైర్కు సంబంధించిన సేఫ్టీ వాళ్ళు అయినా సరే, ప్రతి ఒక్కరు కూడా మన అంటే వ్యాపారస్తులైనా కానీ ఖచ్చితంగా పాటించాలి. ఈ పాటించినప్పుడే ఇలాంటి సంఘటనలు జరగవు. ముఖ్యంగా మార్చ్, ఏప్రిల్, మేలో ఈ అంటే ఎక్కువ డిగ్రీలలో అంటే ఎక్కువ ఉష్ణోగ్రత టైంలో జరుగుతున్నాయి ఎక్కడైనా కానీ. ఈ మాత్రం ఖచ్చితంగా అంటే మే జూన్ టైంలో, ఏప్రిల్ మే జూన్ లో ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా మే టైంలో అనుకోండి, ఏప్రిల్ అనుకోండి, ఈ స్పెషల్ గా దీన్ని ఎంక్వైరీ చేసుకొని ఎక్కడెక్కడ జరుగుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఉండే వాళ్ళకు నివాస యోగానికి అనుకూలంగా ఉంటేనే పర్మిషన్స్ ఇవ్వండి, లేకుంటే కఠిన ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఆలోచన చేస్తే బాగుంటుంది. అదే రకంగా ప్రజలు కూడా సహకరించాలి. అందరి సహకారంతో భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా ప్రతి ఒక్కరు సహకరిస్తేనే బాగుంటుంది. దీంట్లో ప్రతి ఒక్కరిది కూడా పాత్ర ఉంది, అధికారులది ఉన్నది. అదే రకంగా దీనికి అనుకోకుండా జరిగే సంఘటనలకు కూడా ముందు వెంటనే ఫైర్ ఏదన్నా అయితే దానికి అవసరం ఉండే అంటే వెంటనే ఆర్పేయడానికి టెక్నికల్ గా ఇంకేం గ్యాస్ అనుకోండి, వాటర్ కి సంబంధించింది అనుకోండి, ఆర్పడానికి ఎట్లా బాగుంటుంది అనేది కూడా దాన్ని కూడా కొత్త ఏమన్నా ఉంటే స్పెషల్ గా ఏమన్నా ఉంటే కూడా తెప్పించుకొని అధికారులు తెప్పించుకొని ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ముందు పెట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళకి ఏదన్నా లోటుపాట్లు ఉంటే కూడా ఎమర్జెన్సీగా తెప్పించుకొని పెట్టుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పాత నగరమే మనం చూస్తే పాత బస్తీ మనం ఏదైతే అనుకున్నామో పాత బస్తీ కాకుండా అనేక ఏదైతే ఇంకా వేరే చోట్ల ఏదైతే ఇప్పుడు కొత్త ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయో అక్కడ కూడా 15 మీటర్కు మీద ఏదైతే ఇంకా కన్స్ట్రక్షన్ చేపడుతున్నారో అక్కడ కూడా అధికారులకు సంబంధించిన వాళ్ళ కళ్ళను కప్పి వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు నిర్మించుకుంటూ పోతున్నారు. తర్వాత ఎప్పుడైతే నిర్మించిన తర్వాత ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడే ఆ విషయాలు బహిర్గతం అవుతున్నది. ఈ విషయంపై ముందుగానే వీళ్ళు ప్రికాషన్స్ ఎందుకు తీసుకుంటలేరు? దీని మీద ఎవరైతే అధికారులు అక్కడ చూడనట్టు నటించారా వారి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అనుకుంటున్నారు మీరు, రామచంద్రగౌడ్ గారు? అధికారుల పైన అంటే ఇలాంటి పర్మిషన్స్ ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇల్లీగల్ గా ఎవరైనా అనుకోకుండా కడితే కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత మనం బాధపడే కంటే ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరి మీద, అధికారుల మీద అనుకోండి, వినియోగదారుల మీద, వ్యాపారుల మీద వాళ్ళు ఎలాంటి తప్పు జరగకుండా ఎవరికి ఇబ్బంది జరగకుండా మనం బాగుండడం కాదు, మనతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా అన్ని పద్ధతుల ప్రకారమే తీసుకుంటే బాగుంటుందండి. భవిష్యత్తులో అలాంటివి తీసుకుంటేనే బాగుంటుంది. లేకుంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చింతించాల్సిన అవసరం ఉంటుంది, బాధపడాల్సిన అవసరం ఉంటుంది. ముందు జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా
ఇంకా అవసరం అనుకుంటే ఎలాంటి ఈ పర్మిషన్లకు ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసినా కానీ కఠినంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందండి. అధికారుల మీద అయినా సరే, వినియోగదారుల మీద అయినా సరే, ఇంకెవరి మీద అయినా సరే కానీ పద్ధతిగా ఉండాలని కోరడం జరుగుతుందండి. రైట్. ఇదే విషయంలో మన లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళి, లక్ష్మణ్ గారు ప్రస్తుతం ఏదైతే చూస్తామో మనం మన రామచంద్ర గౌడ్ చెప్పినట్టుగా మనం రామచంద్ర గౌడ్ గారు ఏదైతే చెప్పారో అధికారుల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నదంటే, గతంలో ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో పర్మిషన్ ఇవ్వకుండా కూడా అయితే నిర్మాణం చేశారు, ఎప్పుడైతే మనం ఒక నిర్మాణం చేసుకున్న ఇంటి ఓనర్కు సంబంధించిన కూడా అదే విషయంలో ఆ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారి మీద కూడా ఒక చర్యలు చేపట్టవలసిన ఆవశ్యకత ఉన్నదని చెప్తున్నారు. అంటే ఆ ఆవశ్యకత ఎప్పుడైతే మనం ఒక సంఘటన చోటు చేసుకున్న తర్వాతనే మనం ఒక కొద్ది రోజుల పాటు హెడ్లైన్స్లలో తీసుకుంటున్నాం. దాని తర్వాత అందరూ మళ్ళీ మర్చిపోతున్నారు. మళ్ళీ ఒక సంఘటన జరిగినప్పుడు మనం వస్తున్నాయి. ఈ విషయంలో సరైన పద్ధతిలో మున్సిపల్ అధికారులు కానీ ఫైర్ అధికారులు కానీ ఒకసారి వారి మీద సరైన చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎవరైతే ఉన్నారో నిర్మించే వాళ్ళు ఉన్నారో వారు సరైన పద్ధతిలో పాటిస్తారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి లక్ష్మణ్ గారు? ఇప్పుడు అన్ని సరిగా ఉంటే ఇబ్బంది ఏముంది? ఎవరు సరిగా ఉంటారు, అదే కదా వచ్చిన సమస్య ఇక్కడ. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన మీద అక్రమ కనెక్షన్ కూడా ఏదో ఉంది, విద్యుత్ కనెక్షన్ అది కూడా రాంగ్ కనెక్షన్ ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏం చెప్పాలి మనం? ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లులు కట్టరు, అక్రమ కనెక్షన్లు ఉంటాయి, లేకపోతే అక్రమ కుళాయిలు ఉంటాయి, అన్ని ఎన్ని జరగాలన్నా అన్ని జరుగుతూ ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిని పరిశీలన చేసి సెటరేట్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా, చేయరు. ఎందుకు? రాజకీయ ఒత్తిడి ఉంటాయి వాళ్ళ మీద, లేదంటే అవినీతి ఉంటాయి. ఇక్కడ మారింది కాలం, ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇవాళ వేరు. ఇవాళ అన్ని సిస్టమేటిక్ గా ఉన్నాయి. ఉన్నప్పుడు వాటికి ప్రజలు కూడా సహకరించరు. సార్ వన్ మినిట్ సార్, వన్ సెకండ్. రవీంద్రచారి గారు వచ్చారు, ప్రముఖ ఆర్కిటెక్ట్. ఆయనను ఒకసారి వీడియో ఆన్ చేయండి సార్. రవీంద్రచారి గారు నా మాట వినబడుతుందా అండి మీకు? రవీంద్రచారి గారు మీ ఫోన్ను అన్మ్యూట్ చేసుకొని వీడియో ఆన్ చేయండి సార్. ఓకే సార్. లక్ష్మణ్ గారు చెప్పండి సార్. లక్ష్మణ్ గారు లేదు, అది మాట్లాడిన తర్వాత ఆయనకు వెళ్తాను సార్. రామచంద్ర గారు చెప్పండి. లక్ష్మణ్ గారు ఎనీవే, రవీంద్రచారి గారు మీరు ఒకసారి చెప్పండి సార్. లక్ష్మణ్ గారు, ఉపల్ లక్ష్మణ్ గారు. ఎస్ సార్. లక్ష్మణ్ గారు, ఇప్పుడు మనం ఓల్డ్ సిటీ వరకు మాట్లాడుకున్నప్పుడు ఆ భవనాలు అయితే పురాతన భవనాలు, దానికి సంబంధించి ప్లానింగ్ అంటూ ఏముండదు, అది పాతకాలం నాటి. వాటిని మార్చాలి అంటే వాటిని పడగొట్టాలి, కొత్తవి కట్టాలంటే జరిగే పని కాదు. అవి పడగొట్టే అధికారం కూడా లేదు. కాకపోతే అక్కడ బాడుగలకు ఇచ్చారు. బాడుగలకు ఇచ్చినప్పుడు బాడుగలకు కండిషన్ ఏముంటుంది? రెసిడెన్షియల్ పర్పస్ ఇచ్చారా, షాపింగ్ పర్పస్, షాపులు పెట్టుకోవడానికి ఇచ్చారా అన్నది చూడాలి కదా. అది ఎవరు చూడాలి? మున్సిపల్ అధికారులు చూడాలి. వాడు ఒకదాని పర్మిషన్ తీసుకొని ఇంకోటి పెట్టుకున్నాడు అనుకోండి, చెక్ చేయాలి. అలాగే విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయాలి, ప్రాపర్ గా ఉన్నాయా లేదా కనెక్షన్స్ ఏమన్నా. ఎందుకంటే పాత నాటి మీటర్లు, వైర్లు ఎప్పుడో పురాతన లోపల అంతా పాడైపోయింటాయి. ఏదైనా ఫైర్ అయిందంటే మొత్తం కాలిపోయి. ఇవాళ కొత్త సిస్టమ్ వచ్చింది. కొంచెం మనము ఎక్కడైనా వైర్ ఫైర్ అయితే వెంటనే ఆఫ్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆ టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. అది అక్కడ ఉండదు. ఉండనప్పుడు ఫైర్ సేఫ్టీని ఏమంటారు? మరి విద్యుత్ శాఖ అధికారులు తనిఖీ చేశారా, మున్సిపల్ అధికారులు తనిఖీ చేశారా? లేదు, చేయరు కదా. అరే ఇది మార్చుకోవాలయ్యా, మీరు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, పబ్లిక్ వచ్చే ప్లేస్ ఇది, మీరు కొత్త సిస్టంలో పోవాలంటే ఇప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఆఫ్ అయ్యేటువంటివి వచ్చాయి. వైరింగ్ చేసేసుకొని వాటిని కనెక్షన్ పెట్టుకుంటే ఏమవుతుంది? చిన్న ఎక్కడైనా ఫైర్ అయినా కూడా వెంటనే ఆఫ్ అయిపోతుంది, మొత్తం ఆఫ్ అయిపోతుంది. అది అవన్నీ అక్కడ లేవు, ఏమీ లేవు. మీరు చూడండి ఎంత దరిద్రంగా, షాపులు లేకపోయినా ఆ వైర్లు, ఆ పద్ధతి, ఆ నీట్నెస్ ఉండదు. ఎక్కడ పడితే అక్కడ అన్ని పడేసి ఉంటాయి, ప్లేస్ ఉండదు. ఇప్పుడు ఇది ఇరుకు అయినటువంటి, అది కూడా ఆ స్టెప్స్ కూడా పైకి పోయేదానికి మన ముందర షట్టర్ వేసి ఉంది.
వాళ్ళు బయటికి పారిపోయడానికి కూడా లేదా, షటర్ వేసి ఉంది కిందికి, ఆ షటర్ ఎప్పుడు తీయాలా? ఇవన్నీ ఎవరు పరిశీలించాలా? ఇప్పుడు ప్రజలకు బుద్ధి లేదు, అధికారులు అంతకన్నా పట్టించుకోరు. ఇవన్నీ కూడా ఒక్కసారైనా మళ్ళీ ఇంత ప్రమాదం జరిగినప్పుడు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా చార్మినార్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని షాపులను, అన్ని రెసిడెన్సుల్ని, క్వార్టర్స్ ని చెక్ చేయాలి. కండిషన్ అన్ని పద్ధతి ప్రకారం ఉన్నాయో లేదో చూసి, లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, నోటీసులు ఇవ్వాలి. ఒక నెల రోజులు టైం ఇచ్చి అన్ని సెట్ చేసుకోకపోతే మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. రైట్ సార్. ఎనీవే, ఇప్పుడు ఒకసారి మనం లాస్ట్గా రామచంద్ర గౌడ్ గారి దగ్గర వెళ్దాం. రామచంద్ర గౌడ్ గారు చెప్పారు, ఫస్ట్ ఒక విషయం మనం ఒకసారి గమనించవలసి వస్తే, నిజాం కాలం నాటి పైప్ లైన్లు ఇప్పుడు కూడా చూస్తాం మనం. ఎప్పుడైతే మనం పాత బస్తీలోకి వెళ్తామో, అంటే ఎప్పుడైతే మనం దీవాన్ దేడి, అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి వెళ్ళి మొదలు పెడతాము, దీవాన్ దేడి పత్తర్గఢ్ నుంచి వెళ్ళి మొదలు పెడతాము, అక్కడ షాలిబండ వరకు, ఇటు హుసైనియాలం నుంచి వెళ్ళి మనం ఇక్కడ సర్దార్ మహల్ యాకుత్పురా వరకు వెళ్తాము. అక్కడ మనం చూస్తాము ఫైర్కు సంబంధించిన వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడ పైప్ లైన్, సపరేట్గా ఒక పైప్ లైన్, అగ్నిమాపక దళాలకు సంబంధించిన ఒక పైప్ లైన్ నిర్మించున్నారు. అది మనం ఒకసారి గమనించండి. అయితే ఆ పురాతన కాలంలోనే, అదే సిటీ కాలేజ్లో కూడా మనకు పడుతుంది, అలాగే ఉస్మానియా హాస్పిటల్లో కూడా ఆ ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఖచ్చితంగా కనబడుతుంది. అప్పుడు ఎంత టెక్నికల్గా వాళ్ళు వివరించారో, ఎక్కడ కూడా ఒక చిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నా కూడా ఇమీడియట్లీ దాన్ని అగ్ని మాపకం చేయడానికి ఆ నీళ్ళ ఫ్లో కూడా అట్లనే ఉంచుతుండే, ఖచ్చితంగా ఒక పైప్ లైన్స్ అని ఉంటుండే. కానీ ఈరోజు చూస్తే మాత్రం మనం ఈ సంఘటనలు ఏదైతే ఉన్నదో వరుసగా తెలంగాణలో, యావత్తు తెలంగాణలో 7,000కు పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయంటే, హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కమిషనరేట్కి సంబంధించిన మనం చూస్తాము, అప్పుడు దాదాపుగా 2,500 అగ్ని ప్రమాదాలు జరిగాయి, అనేక మంది మృత్యువాత పడ్డారు. మనం ఇప్పుడు ఆనాటి మనం కాలంలో చూసుకుంటే ఈనాడు ఇంకా దారుణమైన పరిస్థితుల్లో మనం ఎదిగే కొద్దీ ఇంకా దిగజారిపోతున్నాం టెక్నికల్గా. అయితే ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ సమస్యలో ఆర్థిక లాభాలే మనము వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఎంత ఆర్థికంగా బలపతం, ఎంత ఆర్థికంగా మనకు సమకూరుస్తారో అని చూస్తున్నాం. కానీ వాళ్ళ సేఫ్టీ మీద మాత్రం కనీసం ఇంత బాధ్యత కూడా వహిస్తారలేదని చెప్తున్నారు ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ. ఈ విషయంపై లాస్ట్ కంక్లూజన్గా మీరేమంటారండి? ప్రభుత్వ పరంగా కూడా ముందు జాగ్రత్తగా మీరు అన్నట్టు ఆ కాలంలో, పాత కాలంలో తీసుకున్న చర్యల కంటే అంతకంటే అధునాతనంగా తీసుకుంటే బాగుంటుంది. దానికి కూడా కొంతమంది అంటే నిపుణులతోని ఏ రకంగా తీసుకుంటే బాగుంటుంది అన్న సూచనలు చేయండి. దానికి ప్రభుత్వ పరంగా కూడా మనం కోరుకుందాం, అది జరగకుండా చూద్దాం. అదే రకంగా పురాతనమైన భవనాలు ఉంటే దానికి నివాసానికి అనుకూలంగా లేదని డిస్మెంటల్ చేస్తే బాగుంటుంది. లేకుంటే మనుషులు జీవించకుండా దాంట్లో ఉండడానికి అనుకూలంగా లేరు అనేది పర్మిషన్ ఇచ్చి అట్లా ఎవరన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ నివాసానికి అనుకూలంగా లేనప్పుడు అక్కడ ఉండడం కూడా ఇబ్బందికరమైనది. దాన్ని ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తే బాగుంటుంది. అదే రకంగా టెక్నికల్గా ఎన్నో రకాలుగా వచ్చినాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ దాంట్లో కూడా అంటే అనుకోకుండా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అవ్వడము, డౌన్ అవ్వడం అనే సిస్టమ్ ఉంది. ఆ సిస్టాలను కూడా ప్రతి ఒక్కరు కూడా కేటాయించుకుంటట్టు విద్యుత్ అధికారులు, ఫైర్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు, మున్సిపల్లు, తర్వాత మన ప్రభుత్వ పరంగా కూడా ఈ చర్యలు అనేవి కఠినంగా తీసుకున్న రోజే భవిష్యత్తులో జరగకుంటుంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు పద్ధతి ప్రకారంగా చేసి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తేనే ఇది మనము చేయగలుగుతాం, భవిష్యత్తులో జరగకుండా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొంతమంది ఈ మధ్యలో రాజకీయ లబ్ధి కోసానికి కొన్ని మాటలు మాట్లాడిದ್ರು, దాన్ని మాట్లాడకుండా బాగుంటుందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారికి చెప్తున్నాం. ఎందుకంటే ఆయన నిన్నటి జరిగిన సంఘటనను రాజకీయ దృష్టితో ఏదో రకంగా మాట్లాడిండు. ఆయన అనుభవశాలి, పెద్ద మనిషి, ఆ రకంగా మాట్లాడడం అనేది పద్ధతి కాదని ఖచ్చితంగా తెలుపుతూ, ఈ జరిగిన సంఘటనకు ప్రతి ఒక్కరు కూడా చింతించాల్సింది, భవిష్యత్తులో జరగకుండా చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేయడం అవుతుందండి. రైట్ సార్. రవీంద్ర గారు వచ్చారు, ప్రముఖ ఆర్కిటెక్ట్ రవీంద్ర గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ అగ్ని ప్రమాదాలు ఏదైతే చోటు చేసుకుంటున్నాయో మనం చూసినట్టయితే గతంలో అనేక జరిగాయి, కానీ నిన్నటి సంఘటన మాత్రం ఎంత దారుణంగా ఉన్నదంటే అందులో కేవలం ఒక 7.5 పాప, 2 సంవత్సరాల పాప ఇలా చనిపోవడం జరిగింది. దీని అంతటికి కారణం అక్కడ సరైన పద్ధతిలో ప్రికాషన్స్ తీసుకోకపోవడమే అని చాలా స్పష్టంగా కనబడుతుంది. విద్యుత్ సర్క్యూటా లేకపోతే ఇంకా ఏమైనా ప్రమాదం జరిగిందా అదంతా పక్కన పెట్టేసి మాత్రం అక్కడ ఈరోజు ఈ పరిస్థితిలో మన విశ్లేషకులైనటువంటి ఉప్పల్ లక్ష్మణ్ గారు చెప్పారు, అలాగే మన మిత్రులైనటువంటి రామచంద్ర గౌడ్ గారు చెప్పారు, ఖచ్చితంగా మానవ తప్పిదం మాత్రమే ఇది, అధికారుల నిర్లక్ష్యం మాత్రమే ఇది అని చెప్పుకుంటూ వచ్చారు.
ఈ నిర్లక్ష్యంలో 15 మీటర్ల కన్నా ఎక్కువ ఉన్న ఆ భవనానికి పర్మిషన్స్ ఖచ్చితంగా అవసరం. ప్రతి 6 నెలలకు ఒకసారి వాళ్ళు అక్కడ పోయి ఇన్స్పెక్షన్ చేయాలి అవసరం. ఈరోజు యాజ్ ఏ ఆర్కిటెక్ట్గా మీరేమంటారు? పాతకాలపు భవనాలను చూసి ఇప్పుడు కొత్త భవనాలు ఏదైతే కడుతున్నారో దానికి ఏమైనా దీనికి తేడా ఏంటి? అలాగే దీన్ని నిరోధించడానికి మనకు చేయబట్టాల్సిన పనులు ఏమిటి అని చెప్పండి సార్. మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. రవీంద్ర గారు మీ ఫోన్ మ్యూట్లో ఉందండి, అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడండి సార్ ప్లీజ్. సార్ స్టిల్ వి ఆర్ నాట్ గెటింగ్ యువర్ వాయిస్ సార్. మ్యూట్లో ఉన్నది, అన్మ్యూట్ చేయండి సార్. మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ రవీంద్ర గారు. రవీంద్ర గారు ఒకవేళ కనుక లేకపోతే డైరెక్ట్ మీరు ఫోన్లో మాట్లాడండి సార్. వీడియో లేకున్నా పర్వాలేదు కానీ. నా మాట వినబడుతుందా అండి రవీంద్ర గారు? నిజానికి 3 తరాలు సార్ ఇప్పుడు జరిగిన సంఘటనలు 3 తరాలు తండ్రులు, తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ చిన్న పిల్లలు కూడా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. 3 తరాల వాళ్ళు చనిపోయింది అనేది, అంటే సుమారుగా 17 మంది చనిపోయిన దాంట్లో చిన్న పిల్లలు, తండ్రులు, తల్లిదండ్రులు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు, అంటే 3 తరాల వాళ్ళు కూడా చనిపోవడం చాలా బాధాకరమైన సంఘటన. ఇది భవిష్యత్తులో జరగకుండా కూడా చూస్తే బాగుంటుందని, ఇది అనుకోకుండా జరిగిందా లేకుంటే ఇంకేదన్నా జరిగిందా అని విచారణ చేస్తే కూడా బాగుంటుంది. భవిష్యత్తులో జరగకుండా దానికి సూచనలు కూడా మీరు మీ పరంగా కూడా ఇస్తే బాగుంటుందని కోరడం జరుగుతుందండి. రైట్. ఇదే విషయంలో రవీంద్ర గారు, ప్రముఖ ఆర్కిటెక్ట్ అయిన రవీంద్ర గారు మీరు లైన్లో ఉన్నారండి. నా మాట వినబడుతుందా రవీంద్ర గారు? ఓకే సార్. ఈరోజు ఏదైతే పాల్గొన్నందుకు ఉప్పల లక్ష్మణ్ గారికి అలాగే రామచంద్రగౌడ గారికి ఒక సాంకేతిక కారణాల వల్ల రవీంద్ర గారి మనం ఈరోజు డిబేట్లో తీసుకోలేకపోయాం. అందుకోసం చింతిస్తూ రేపు మరొక ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి 4 Sides TV.